దాదాపు 150 రోజులు అయిపోయింది పరిపాలన. ఇంకా పార్టీల దాడులు ఇవి ఉండకుండా చూసుకోవాల్సి ఉంది. తాజాగా వైఎస్ఆర్ జిల్లా భీమఠం మండలంలోని తోట్లపల్లె పంచాయతీ పాపిరెడ్డిపల్లె వడ్డెర కాలనీకి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త బత్తల శేఖర్ మీద గురువారం రాత్రి టీడీపీ కార్యకర్తలు వెంకటరమణ, లక్ష్మయ్య, శ్రీను, వెంకటేశ్వరరావు 6 దాడి చేశారు. ఈ దాడిలో శేఖర్ గాయపడ్డారు. తన మీద దాడి గురించి శేఖర్ శుక్రవారం విలేకరులకు వివరించారు. తనకు ప్రభుత్వం ఇచ్చిన డీ పట్టా వ్యవసాయ పొలం దగ్గర ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని శ్రీను, వెంకటరమణ ఆక్రమించుకున్నారని శేఖర్ చెప్పారు. వాళ్ళు గురువారం రాత్రి జేసీబీతో పొలాల మధ్య కట్టను తొలగిస్తున్నట్టు తెలియదు. అక్కడికి వెళ్ళి అడిగినట్టు చెప్పారు. దీంతో వెంకటరమణ, లక్ష్మయ్య, శ్రీను, వెంకటేశ్వరరావు 6 ఒక్కసారిగా వచ్చి తన కళ్ళలో కారం పొడి జల్లి దాడి చేశారని చెప్పారు. తాను పరిగెత్తడంతో రాడ్లు విసిరారని, అవి తగిలి తన గాయాలయ్యాయని చెప్పారు. సమీప కాలనీ వాళ్ళు వచ్చి తనను రక్షించారన్నారు. తాను వెంటనే భీమఠం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసిన పోలీసులు సరిగా స్పందించలేదని రైటర్ దురుసుగా వ్యవహరించారని చెప్పారు. అంతలో ఎస్ఐ చంద్రశేఖర్ వచ్చి ఇరు వర్గాలు పిలిపించి తప్పు ఎవరిపైన ఉంటే వాళ్ళపై చర్యలు తీసుకుంటామని చెప్పారన్నారు. గ్రామ పెద్దలు శుక్రవారం వెళ్ళి వాస్తవాలు చెప్పిన పోలీసులు స్పందించలేదని, అధికార పార్టీ వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం ఎస్ఐ చంద్రశేఖర్ని అడిగితే గొడవపడ్డ ఇరు వర్గాల మీద కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ఓవరాల్గా చూస్తే ఇది పార్టీలకు ఏం సంబంధం లేదు, ఇద్దరి ఆస్తుల గొడవ. ప్రభుత్వ భూమిని తీసుకోవాలనేది ఒకళ్ళు, తన భూమి పక్కన ఉన్నటువంటి దాన్ని అడ్డుపెట్టి తనని దెబ్బ కొడుతున్నానని మరొకళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించిన పక్కన ఉన్నటువంటి దాన్ని లాక్కుపోయారు. అది గొడవ.